సెకండ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 268/2014 ఈ సంబంధించినటువంటి రిజిస్టర్ నెంబర్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషను గణేష్ సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా, పవన్ సందీప్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అసోసియేషన్ని మేము రికగ్నైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ. మరి ఆనంద్ కిషోర్ రెడ్డి ప్రెసిడెంట్ ఎప్పుడయ్యాడు, అట్లాగే సోన్స్ మిగతా పనికిరానాలందరూ కూడా ఎట్లా వివిధ పోస్టుల్లో వచ్చారనేది అర్థం కావట్లేదు. వీరు ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదు, కోర్టులు మోసం చేయడం కాదు, వీళ్ళ పనే మోసం చేయడం. ఫేక్ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి వీళ్ళు ఏదో సాధించాలనుకుంటున్నారు. దీనివలన క్రీడాకారుల యొక్క భవిష్యత్తు దెబ్బతింటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. దిస్ ఈజ్ నెంబర్ 2. మూడో అప్రూవల్కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కూడా 268/2014 అనేటువంటి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ని వీళ్ళు గుర్తించారు. దీని ప్రెసిడెంట్ గణేష్ సుబ్బారావు గారు, అండ్ దెన్ పవన్ సందీప్ గారు, ట్రెజరర్ రమణ గారు. వీళ్ళు ఎప్పుడయ్యారో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రతి డాక్యుమెంట్ ఫేక్. అసలు వీరు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ని తీసివేయడానికి కారణం, ఎలిమినేట్ చేయడానికి కారణమే వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ని ఇస్తున్నారని చెప్పి తెలిసి ఆ విషయము కార్యవర్గ సమావేశంలోనూ జనరల్ బాడీలోను మీటింగ్లోనూ డిస్కస్ చేసి అవన్నీ నిరూపితం అవ్వడం వల్ల వాళ్ళని అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించడం జరిగింది. ఈ రోజున వాళ్ళు బహిష్కరించినప్పటికీ వాళ్ళు మాదే అసోసియేషన్, మేమే ప్రెసిడెంట్, మేమే సెక్రటరీ అని చెప్పి బయట తిరుగుతున్నారు. ఇది అవాస్తవం అని చెప్పి గ్రహించాలి.